హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. భారత కీర్తి పతాకం స్వామి వివేకానంద ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ ఖ్యాతిని దిగంతాల వరకు వ్యాపింపచేసిన కారణ జన్ముడు వివేకానందుడు. జాతికి స్ఫూర్తి ప్రదాత. యువకులలో దేశభక్తిని, యోగశక్తిని, వేదాంత దీప్తిని రగిల్చే జ్వాలగా జ్వలింపజేశారు. ఇంతటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుక నేడే. ఈ సందర్భంగా వివేకానందుడి జీవిత విశేషాలను మనకు వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చెరువు వెంకట సాంబమూర్తి గారు, అలాగే బీకే లావణ్య గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా వెంకట సాంబమూర్తి గారు, వివేకానందుడి బోధనలు గనుక చూస్తున్నట్టయితే దేశ విదేశాల వారిని కూడా ఎలా ప్రభావితం చేశాయంటారు? మా ప్రేక్షకులకు వివరిస్తారా? స్వామి వివేకానంద, వివేక అనేటువంటి శబ్దము ఆయన పేరులోకే వచ్చింది. మొట్టమొదట నరేంద్రనాథ దత్త, అయితే ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస. శ్రీరామకృష్ణ పరమహంస గురువు అయినప్పుడు పరమహంస శబ్దం ఉంది. యతులలో అనేక మంది ఉన్నారు. యతి, యోగి, సిద్ధుడు, ఇటువంటి పేర్లు చాలా ఉంటాయి. కానీ పరమహంస అనేటటువంటి శబ్దము కుటీచక, బహూదక, హంస, పరమహంస అనేటటువంటి 4 తెరలు ఉన్నాయని శాక్యాయని ఉపనిషత్తు చెప్తుంది. పరమహంస అత్యున్నతమైనటువంటి స్థానం. అటువంటి స్థానంలో ఉన్నవారు భగవంతుని యొక్క స్పర్శ పొంది ఉంటారు. గురువు అటువంటి వాడు. ఇంకా శిష్యుడు చెప్పుకోవాలి అంటే నరేంద్రనాథ దత్త. తల్లి భువనేశ్వరీదేవి, తండ్రి నరేంద్రనాథ, తండ్రి విశ్వనాథ దత్త. చిన్నప్పటి నుంచి కూడా తల్లి రామాయణ భారత భాగవతాలు చెప్పడం, దేశం అనేక కష్టాల్లో ఉండినప్పుడు, భారతమాత సంకెళ్లలో ఉన్నప్పుడు పుట్టినటువంటి ఈ బిడ్డ తల్లి రామాయణ భారతాలు చెప్పినప్పుడు అతనిలో ఒక స్వతంత్ర భావము, అభివృద్ధి చెందాలనే భావము వస్తుంది. అదే సమయంలో దేశంలో కూడా విద్యా విధానము ఆంగ్ల విద్యా విధానంగా ఉండేది. ఆ వాతావరణంలో పెరిగినటువంటి ఈ బిడ్డ తన స్వతంత్రంగా ఎదగాలి అనేటువంటి ఉత్సాహంతో ముందు శారీరకమైన శ్రమకి చాలా ప్రాధాన్యం ఇచ్చి ఆటలు ఆడేవాడు చిన్నప్పుడు. తర్వాత కాల జరుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికం వైపు, ధ్యానం వైపు నిమగ్నమై ఇంకా ఆ గురువు గారు చెప్పినటువంటి బోధనల్ని అతను ఆకలింపు చేసుకున్నాడు. గురువు చెప్పిన మొట్టమొదటి సందేశం ఏమిటంటే, కర్మ సిద్ధాంతం ప్రకారముగా నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంది, దేశం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, నీ సామర్థ్యం ఏమిటి, ఇటువంటివన్నీ నువ్వు అంచనా వేసుకుని అభివృద్ధి చెందాలి. మొట్టమొదట ప్రజల విషయాన్ని తెలుసుకో, ఆ తర్వాత నీ ఆత్మ అభివృద్ధి చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చెప్పగానే దేశాటనకు ప్రయత్నం చేయటం అదంతా తర్వాత కాలంలో జరుగుతుంది. కానీ ప్రారంభ దశలో ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు ఎక్కువ కాలం. ఇది ఆయన యొక్క ప్రారంభ దశలో ఉండేటటువంటిది వివేకానందుని యొక్క విషయం. ఇది ఓకే అండి. ఇక లావణ్య గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నేటి ఆధునిక యువతకు వివేకానందుడు ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటారు? యాక్చువల్గా వివేకానందుడి జన్మదినాన్ని మనం నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సో దట్ ఇట్ సెల్ఫ్ సిగ్నిఫైస్ ఆయన యువతకి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అని. ఎందుకంటే యూత్ అనేటువంటి వయసులో అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా ద పీక్లో ఉంటాం. కానీ ఆ ఎనర్జీని మనం సరిగ్గా ఛానల్ చేసుకోకపోతే, అది మంచిగా ఛానల్ చేసుకుంటే చాలా గ్రేట్గా అచీవ్ చేయొచ్చు, లేదంటే విధ్వంసకరంగా అయిపోతుంది. బట్ స్వామి వివేకానంద ఎప్పుడూ కూడా ఏం చెప్పారంటే, బయట నువ్వు ఏది సాధించాలన్నా ముందు నీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ని నువ్వు అవేకన్ చేయి, దాన్ని జాగరూకం చెయ్యు అని ఆయన చెప్పారు. ఎందుకంటే నేటి యువత చాలా షార్ప్ ఉన్నారు. ప్రపంచమంతా మన ఫింగర్ టిప్స్కి వచ్చేసింది. సో బ్రెయిన్ అయితే చాలా షార్ప్గా ఉంది, కానీ అట్ ద సేమ్ టైం మనసు ఆపోజిట్గా అయిపోతుంది. సో బ్రెయిన్ ఎంత షార్ప్ అవుతుందో మనసు అంత బలహీనంగా అవుతుంది. అందుకనే జస్ట్ ఏదో ఫస్ట్ ర్యాంక్ బదులు సెకండ్ ర్యాంక్ వచ్చిందని, లేదంటే నేను ఈ కాలేజ్లో అనుకుంటే ఆ కాలేజ్లో సీట్ వచ్చిందని యూత్ ఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్. వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ని, అందరినీ జీవితాంతం ఎఫెక్ట్ చేసే డెసిషన్స్ తీసుకో. దీని కారణం ఏంటి? మనం మొత్తము మార్కులు ఇదే రేస్లో ఉన్నాం, బట్
వాట్ అబౌట్ పట్టుదల, నిజాయితీ, ఆనెస్టీ, అండ్ ప్రతి మనిషిలోనూ ఒక మనోబలం ఉంది. ఆయన అదే అన్నారు. స్వామి వివేకానంద ఫేమస్ సేయింగ్ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్లీ పొటెన్షియల్. అంటే ప్రతి ఒక్కరిలోనూ చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అవి ఏంటి, మనం చిన్నతనం నుంచి దాన్ని వాళ్ళలో పెంపొందించాలి. అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. బట్ అదే ఏజ్ నుంచి మనం వాళ్ళకి మారల్ వాల్యూస్ ఎందుకు టీచ్ చేయట్లేదు? అవును. ఇప్పుడు మనం బాగా చదువుకునే చాలా పెద్ద కంపెనీలో మనకు ఉద్యోగం వచ్చింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే పొజిషన్లో ఉన్నారు, స్కిల్ సెట్ అంతా బాగుంది, కానీ ప్రమోషన్ ఎవరికి ఇస్తారు? ఎవరైతే కామ్గా, కంపోజ్డ్గా, అందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటారో, ఇద్దరికీ స్కిల్ సెట్ ఉంది, కానీ ఒకరు బాగా కోపంగా, ఉద్రేకంలో అందరినీ ఎవరితోనూ గెట్ అలాంగ్ అవ్వకపోతే ఎవరికి ప్రమోషన్ ఇస్తారు? ద పర్సన్ హూ గెట్స్ అలాంగ్ విత్ ఎవ్రీబడి. సో అందుకని చిన్నప్పటి నుంచి మనం మార్కులు సంపాదించడం ముఖ్యం కాదని కాదు, మంచిగా చదువుకోవాలి, అన్నీ ముఖ్యం. బట్ అట్ ద సేమ్ టైం మన మనోబలాన్ని, మనోనిబ్బరాన్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి వివేకానంద ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అప్పటి వరకు సార్ చెప్పినట్టు భారతదేశం అంటే పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా రకరకాల అపోహలు ఉండేవి. కానీ స్వామీజీ గారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో, బాబాయ్ భారతదేశం ఇంత గొప్ప దేశమా, పదండి మేము కూడా మీతో పాటు వచ్చేస్తామని చాలా మంది బయలుదేరారు. బట్ స్వామీజీ గారు ఏమన్నారంటే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి మీ యొక్క గొప్పతనాన్ని మీరు మేల్కొల్పుకోండి అనేసి. సో మనం అందుకనే చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద మన దేశంలో కూడా చాలా గొప్ప గొప్ప సాధించిన వాళ్ళందరూ ఎక్కడో ఒక వివేకానందుడు ఫోటో పెట్టుకోవడం కానీ, ఆయనకు సేయింగ్ పెట్టుకోవడం కానీ చూస్తారు. ఎందుకంటే ఆయన ఒక్క మాటలోనే అంత పవర్ ఉంది. దానికి కారణం ఆయన ఇంటర్నల్గా అంత పవర్ఫుల్గా ఉండబట్టి. ఇప్పుడు అదే మంచి మాట ఒకరు చెప్తే బాగా ఎక్కుతుంది, ఇంకొకరు చెప్తే ఎక్కదు. ఎందుకు? చెప్పే మంచి మాట అయినా చెప్పే వ్యక్తిలో ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడే వినేటువంటి వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అందుకని మనం టెక్నికల్గా పిల్లల్ని ఎంత బాగా ఇది చేస్తున్నామో, అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇట్లాంటి మహోన్నత వ్యక్తులు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క వాల్యూస్ చూడండి. అప్పుడు భారతదేశంలో అంతగా ఎడ్యుకేషన్ లేదు, కానీ ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎలా పాల్గొన్నారు? అప్పట్లో స్త్రీలు అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళేవారు కాదు. అలాంటిది స్త్రీలు ఎన్ని ఉద్యమాలను వాళ్ళు they were forerunners in those movements. ఎందుకు? వాళ్ళకి బయట చదువు లేకపోయినా చాలా నిజాయితీ అని, ఆనెస్టీ అని, దేశభక్తి, సత్యత, దీస్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఆ వాల్యూస్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి నేర్పించాలంటే ఎంతెందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకటే అన్నారు, భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందం చదవండి. సో అంత గ్రేట్ పర్సనాలిటీ. సో ఆయన్ని చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని యూట్యూబ్లో ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటారు. ఇలాంటివి చూడడం వల్ల వాళ్ళ మానసిక ధైర్యం పెరిగి పెద్ద అయిన తర్వాత సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తారో, ఫెయిల్యూర్లో కూడా అంత కుంగిపోరు. ఇప్పుడు చిన్న ఫెయిల్యూర్కే చాలా కుంగిపోతున్నారు. అవును, మీరు చెప్పింది నిజమేనండి. ఇక సాంబమూర్తి గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఆ స్వామి వివేకానందుడు జాతిలో దేశభక్తిని ఎలా పెంపొందించారు? దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ప్రజలు ఎంత నీతివంతులు, దార్ఢ్యవంతులు, మంచి సన్మార్గవంతులు అయితే ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ రకంగా ఉంటుంది. ప్రారంభ దశ విద్యే. అందుచేత విద్యార్థి దశ దగ్గర నుంచి ప్రతి విద్యార్థి తన శారీరక మానసిక బలాలు పెంచుకోవడంతో పాటు సామాజిక స్పృహతో దేశ ఔన్నత్యానికి తోడ్పడాలి. అయితే దేశ ఔన్నత్యము అని అనగానే ఆ రోజుల్లో దేశమాత సంఖ్యబంధంగా ఉంది. మొట్టమొదటి స్వతంత్రం అవసరం. ఆ స్వతంత్రం అవసరం అని అన్నప్పుడు అందరూ కలిసి కొంత త్యాగబుద్ధి అయినా ఉండాలి. దేశం యొక్క సమైక్యత కోసం అందరూ కలిసి దేశ ఔన్నత్యానికి ప్రయత్నం చేయాలి. విద్య నేర్చుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే ఆటలు ఆడాలి. ఆయనకి ఫుట్బాల్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎక్కువగా ఆడేవారు. అంతేకాకుండా కొంత శ్రమ చేసిన తర్వాత మానసిక విశ్రాంతి కావాలి. నారద ఉపనిషత్తులో ఒకటి చెప్తారు, శారీరక శ్రమ చేసిన తర్వాత మానసిక ప్రత్యేకంగా అది చాలా పరిశుద్ధం అవుతుంది. అలాగే మానసిక శ్రమ చేస్తే శరీరం శుద్ధం అవుతుంది. ఒకదానికొకటి అనుబంధం ఉంది. అందుచేత ఆటలాడిన తర్వాత మానసికమైన ప్రశాంతత పొందిన తర్వాత ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. చిన్న వయసులోనే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు పక్కనే ఒక కృష్ణ సర్పమైన శిరస్సు పైన పడగబెట్టి ఉంటుంది. అది ఎవరు గమనించలేదు. పక్కనుండేటువంటి ఆ సహాధ్యాయులు వారు చూచి చాలా ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే శకున శాస్త్ర ప్రకారంగా ఒక రాజయోగం ఉంది అని అర్థం.
సర్పం కనుక శిరముపై పెడితే ఒక రాజయోగం ఉంది అని అర్థం. ఆ. ఎందుకు భయపడ్డారంటే సామాన్యమైన సర్పం కాబట్టి. ఆ తర్వాత అతను ఆ ధ్యానంలో ఉన్నప్పుడు గ్రహించలేదు. తర్వాత మిగతా వాళ్ళు గ్రహించిన తర్వాత ఆ పాము వచ్చిందని కదలలేదంటే నాకు తెలియదు అన్నాడు. అంటే అంత తన్మయత్వంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచే ఒక మానసికమైనటువంటి దృఢత్వం పొందినటువంటి వాడు. అంతేకాకుండా విద్య విషయంలో అయితే ఆయన భగవద్గీత, శంకరాచార్య అద్వైత సిద్ధాంతము, క్రైస్తవ మత సిద్ధాంతం, తర్వాత ముస్లిం సిద్ధాంతము, ఇవి కాకుండా వివిధ సిద్ధాంతాలు కాకుండా హిందూ మతంలోనే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకుని అందరికీ ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాన్ని వారు అనుభవించండి. మీరు మతం మారవలసిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పైకి వెళ్ళండి. ఎరైజ్ అవైక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. అదే కఠోపనిషత్తులో యముడు నచికేతుని యొక్క సంవాదంలో చెప్పబడినటువంటి విషయం ఇది. ఉత్తిష్ఠత, జాగ్రత్త, పరాన్నిబోధత అని చెప్తూ, అంటే ఏమిటి, ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అభివృద్ధిలోకి రావాలి, వేకువగా ఉండాలి, టైమ్ ఈజ్ వెరీ షార్ట్ అని ఆయన మొట్టమొదటి చెప్పారు. ఆ చెప్పడం వలన ఉపయోగం ఏమిటంటే ఆయన వయసు 39 సంవత్సరాలే. జీవితంలో సాధించవలసింది ఎంతో ఉంది. తన గురించే కాకుండా తన ఉండేటువంటి సమాజానికి కూడా తాను సహాయంగా ఉండాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. అందుచేత కండగ ఉండాలని. ఇది కాకుండా మానసికమైన ప్రశాంతత ఉండాలి. అంటే రాజకీయ లక్షణములు, ఒక ఆధ్యాత్మిక గురు లక్షణములు రెండూ సమానంగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి చాలా అరుదుగా ఉంటారు. అంతేకాకుండా ఆయనకి సాక్షాత్తు గురువు శ్రీరామకృష్ణ పరమహంస. అటువంటి ఆ శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడై ఉండటం వల్ల విదేశాల్లో మొట్టమొదట ఆయనకి చాలా గౌరవం వచ్చింది. చికాగో ఉపన్యాసాల్లో అందరినీ సంబోధిస్తూ అని అనగానే అందరూ చాలా సంతోషం పొంది, మన కుటుంబంలో ఒక సభ్యుడు ఎలా పలుకుతాడో అలా పలికాడని చాలా సంతోషించి స్టాండింగ్ ఓవేషన్తో తప్పట్లు కొట్టి ఆయన చాలా గౌరవించారు. అటువంటి గౌరవం పొందినటువంటి ఆయన మళ్ళీ ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయనకి రాజవైభోగమే జరిగింది. రామకృష్ణ పరమహంస తరువాత ఆయన ఒక స్థాపనకి చేశారు, దేశానికి అభివృద్ధి చేయడానికి చేశారు. ఓకే, ఇక లావణ్య గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరు చేసిన యోగ సాధన గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారు. ఆధ్యాత్మికత, దేశభక్తి రెండు సమపాళ్లలో ఉన్నటువంటి మహాన్ విభూతి వివేకానందుడు గారు. అయితే ఆధ్యాత్మికతని ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి అని ఆయన ఎప్పుడూ కూడా విశ్వసించేవారు. అందుకనే ఆయన గురువుగారు శ్రీ రామకృష్ణ పరమహంసులు అయినా సరే చానాళ్ళు పరమహంసుల వారితో ఆయన చాలా తర్క వివాదం చేసేవారు. ఇది ఎందుకు ఇలాగని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు స్పిరిచువాలిటీ అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసుకోవడం, తెల్ల వస్త్రాలు వేసుకోవడం, విభూతులు పెట్టుకోవడం, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అంతే. కానీ అది మన నిత్య జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఎప్పుడు కూడా వివేకానందన్ టీచింగ్స్లో ఎప్పుడు కూడా ఉంటుంది. అదే ఇందాక చెప్పినట్టు మనలో ఇన్నర్ పొటెన్షియల్ రైజ్ అవ్వాలడానికి స్పిరిచువాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏదో అన్నీ వదిలేసి చెట్లు పుట్లు పట్టుకుని తిరగడం కాదు. అందరి మధ్య ఉంటూ వాట్ ఎవర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ మనం డిస్టర్బ్ కాకుండా ఇతరులను డిస్టర్బ్ చేయకుండా ఎలా చేయాలని నేర్పించేదే స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10 పనులు చేయాలి. ఆ 10 పనులు చేయాలన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం చేయగలం. లేదంటే అన్ని గజిబిజి అయిపోతే ఒకదాని బదులు అప్పుడు ఏమంటారు, నిమిషం నువ్వు కూర్చో అంటారు. అంటే ఏంటి, వాళ్ళ మైండ్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటుంది. సో డైలీ స్పిరిచువాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్, యోగా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాం. రాత్రి పడుకున్న బట్టలతో వెళ్ళాం కదా ఆఫీస్కి. రాత్రి మనం అర్మానీ సూట్ వేసుకుని పడుకున్నా మార్నింగ్ అర్మానీ సూట్ వేసుకుని వెళ్ళాం, లేచి ఫ్రెష్ అయ్యే వెళ్తాం. సో స్పిరిచువాలిటీ కూడా ఏమంటుంది అంటే, నువ్వు తెల్లవారుజామున లేచిన వెంటనే కొంత నీ గురించి నువ్వు టైం స్పెండ్ చేయి. స్పెండ్ సమ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఏకాంతంగా ఎక్కడుంటే అక్కడ, ఇంట్లో ఉండనివ్వండి, లేదంటే పార్క్ అవ్వనివ్వండి, ఎక్కడన్నా అవ్వనివ్వండి, కానీ ప్రాక్టికల్గా ఆ మెడిటేషన్ని, ఆ సాలిట్యూడ్ని ఎక్స్పీరియన్స్ చేయ కాసేపు. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ అంతా ఇలా క్లియర్ అవుతుంది. ఇట్స్ లైక్ మనం ఇంట్లో ఏం చేస్తాం, చెత్త అంతా ఒక కవర్లో వేసేసి నైట్ ఆ చెత్త కవర్ని బయట పడేస్తాం, అంతేకాని ఇంట్లో పెట్టుకుని ఉంచుకోం కదా. సో రోజంతా మైండ్ అనేటువంటిది ఏం చేస్తుంది, పనికి రానివి పనికి వచ్చిన అన్ని పెట్టి ఉంచుతుంది. దాన్ని మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఏమవుతుంది, ఆ క్లటర్డ్ మైండ్ మీద ఇంకా క్లటర్ వేసామనుకోండి, ఇంకా గజిబిజి అయిపోతుంది.
సో అందుకని స్వామి వివేకానంద గారు కూడా ఫస్ట్ నుంచి ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. దీనికోసం ద సింపుల్ థింగ్ విచ్ ఆల్ ఆఫ్ us కెన్ డూ ఈజ్ డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంటన స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం అందరితోనూ టైం స్పెండ్ చేస్తాం, మనతో మనం ఎప్పుడు టైం స్పెండ్ చేయం. నిజమే. మనతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ తీస్తాం. బట్ వితౌట్ ఎనీ ఫోన్ ఆర్ ఎనీథింగ్ నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసి నా థింకింగ్ ఎలా ఉంది, నేను దేనికి ప్రయారిటీ ఇస్తున్నాను, నేను దేని వెనకాతలు పరిగెడుతున్నాను, అది నిజంగా నాకు ఉపయోగకరమా, జస్ట్ స్టార్ట్ విత్ దట్ బేసిక్ థింగ్. సో అది ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నవడేస్ అందరికీ సోషల్ మీడియాకి టైం ఉంది. మరి అంతమంది గురించి టైం ఉన్నప్పుడు మన గురించి మనకు టైం లేకపోతే ప్రాబ్లం కదా అది. సో అందుకని ఆధ్యాత్మికత అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు లైక్ ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. ఒక్క క్షణంలో ద వరల్డ్ ఈస్ చేంజింగ్. అంత చేంజింగ్ టైమ్స్ని మన మనస్సుని మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎంత మనోబలం కావాలి. ఇప్పుడు ఒక కార్ అయినా సరే మీరు 120 స్పీడ్లో వెళ్ళిపోతున్నారు, సడన్గా తిరగాలి అంటే యూ హ్యావ్ టు స్లో డౌన్ చేయకుండా అదే 120 స్పీడ్లో టర్న్ కొట్టామనుకోండి ఏమవుతుంది, ఇట్స్ ఫేటల్. సేమ్ థింగ్ మనం పరిగెట్టేస్తున్నాం కానీ ఒక్కసారిగా ఒక చేంజ్ రావాలి మనకి, అది ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి రోజు పరిగెట్టే బదులు రోజులో కొద్ది సమయం అన్నా మీ గురించి మీరు కేటాయించుకోండి. సాలిట్యూడ్లో ఉండండి, మెడిటేషన్లో ఉండండి. అప్పుడు మీ మైండ్ మీద మీకు కంట్రోల్ వస్తుంది, మీ సెన్సెస్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రాజయోగం. అదే స్వామి వివేకానంద గారు చాలా చెప్పింది. రాజయోగము అంటే రాజు అంటే కింగ్, యోగము అంటే ఇది. వాస్తవంగా ఈ రాజయోగం అనేటువంటిది స్వయం పరమాత్ముడు నేర్పినటువంటి యోగం. ఇది భారతదేశం యొక్క అతి ప్రాచీనమైనటువంటి యోగం. దాన్ని వివేకానంద వారు మోడర్న్ టైమ్స్లో తీసుకొచ్చి దాన్ని ప్రాచుర్యం చేశారు. కాబట్టి స్వయం భగవంతుడు నేర్పించినటువంటి ఈ రాజయోగం ఎప్పుడైతే మనం అభ్యసిస్తామో వి బికమ్ కింగ్ ఆన్ ఆర్సెల్వ్స్. మన మీద మనం రాజులాగా అవుతాం, మన మనస్సు మీద మన కర్మేంద్రియాల మీద మనకి కంట్రోల్ వస్తుంది. మీరు చెప్పింది నిజమే అండి. ఇప్పుడు నవ్వేడేస్ ఏంటంటే అందరూ వర్క్ టెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం టైం దొరికినా ఎవరి చేతిలో చూసినా ఆబ్వియస్గా ఫోన్స్ అదే ఆపరేటింగ్ అదే ఉంటుంది. వారి మీద వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు అండ్ పక్క వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అండ్ నేను చూసినంత వరకు కూడా ఏంటంటే చాలా మంది స్వామి వివేకానందని ఫాలో అయ్యేవారు చాలా మంది కూడా ఉంటారు. ఆయన థాట్ ఆఫ్ ది డే కావచ్చు, చాలా మంది డైలీ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొవోక్ ఆఫ్ ది డే, థాట్ ఆఫ్ ది డే, స్వామి వివేకానంద సేస్ అని చెప్పేసి అవి ఇవి అన్ని స్లోగన్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళని కూడా చూసాము. వాళ్ళ లైఫ్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా మెచ్యూర్డ్ గా అది చాలా బాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేటి ఉన్న యూత్ కి మీరిచ్చే సందేశం ఏంటంటారు? ఒకటి ఏంటంటే ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్. డెఫినెట్గా మనం కాంపిటేటివ్గా ముందుకెళ్ళాలి. కానీ మీరు దేని వెనకాతలు పరిగెడుతున్నానో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. అది నేను పరిగెడుతూ ఉన్నాను, బట్ ఇందులో నాకు నిజంగా హ్యాపీనెస్ అనేటువంటిది ఉందా, అది కూలంకుషంగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం పరిగెట్టే టైంలో పరిగెట్టేస్తాం, కానీ ఫైనల్గా గోల్కి రీచ్ అయిన తర్వాత ఇది నా గోల్ కాదు అనిపిస్తే మనం ఎంత టైం వేస్ట్ చేసాం, రిసోర్సెస్ని వేస్ట్ చేసాం. సో అందుకని మెడిటేషన్, స్పిరిచువాలిటీ వీటికి ఏజ్తో నిమిత్తం లేదు. లైక్ సార్ చెప్పినట్టు వివేకానందుల వారు చాలా చిన్నతనం నుంచే ధ్యానంలోకి వెళ్ళేవారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలకు కూడా కొంచెం మెడిటేషన్ అనే స్కూల్లో కూడా యోగా ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎనీబడి ఏ ఏజ్లో ఉన్న ఆధ్యాత్మికతని స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేయొచ్చు. బికాస్ మనం అందరం ఇక్కడే బతుకుతున్నాం. అవును, చెప్పాలంటే ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. అంతే, చిన్న టాడ్లర్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వయోవృద్ధులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ అనుసారంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీని, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఆధ్యాత్మికతని అభ్యాసం చేయండి. అది మీకు పర్సనల్గా మనకు మనం చేసుకునే చాలా పెద్ద బెనిఫిట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది ఇంకొకరు ఎవరు మన కోసం చేయలేరు. అంతే, ఇప్పుడు ఎవరి కోసమూ చేయలేరు. ఇది మనకి మనమే చేసుకోవాల్సినటువంటిది, మనకి మనమే డిసిప్లిన్డ్గా పెట్టుకోవాల్సి. అట్ ద సేమ్ టైం ఇది స్కూల్స్లోనూ పేరెంట్స్, టీచర్స్ అక్కడ కూడా దీనికి మంచి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది పిల్లల్లో చిన్న స్థాయి నుంచి కూడా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు లావణ్య గారు చెప్పినట్టు కనుక చూసుకున్నట్టయితే సాంబమూర్తి గారు ముఖ్యంగా కనుక చూస్తే స్టూడెంట్స్కి, విద్యార్థులకు స్వామి వివేకానంద గారు కనుక చూసుకున్నట్టయితే ఎలా ఆదర్శమయ్యారంటారు? విద్యార్థి అనగానే విద్యని అర్థించేవాడు. అవును, విద్య రెండు రకాలుగా ఉంటుంది. లౌకిక విద్య, ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్య ఈ జీవితం వరకే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు. ఆధ్యాత్మిక విద్య జీవి ఉన్నంతకాలం, అనేక జన్మలు ఉన్నా కూడా జీవి పరిపక్వం పొందేంత వరకు ఆధ్యాత్మిక విద్య పనిచేస్తుంది. ఆధ్యాత్మిక విద్య సాధన చేయాలి అని అంటే మనస్సు శుద్ధిగా ఉండాలి.
మనస్సు శుద్ధిగా ఉండాలంటే ఆహార నియమాలు మొదలైనవన్నీ ఉన్నాయి. శరీరం దృఢంగా ఉండాలి. ఇది కాకుండా జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం లేకుండా వెళ్ళినటువంటి వాడు అడవిలో తిరిగినట్టే అవుతుంది తప్ప లక్ష్య సాధన మాత్రం చేయలేడు. లక్ష్యం ఉండాలి. అది తన సామర్థ్యానికి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. దానికై ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించినటువంటి విద్యని పొందాలి. ఇక్కడ విద్యలో ప్రారంభ దశలో అనేక సందేహాలు వస్తాయి. అన్ని సందేహాలని కూడా గురువు దగ్గర నివారణ చేసుకోవాలి. సందేహం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేదు. సందేహాత్మ వినశ్యతి భగవద్గీతలో చెప్తారు. అందుచేత గురువు చెప్పినప్పుడు ఏ అనుమానం ఉన్నా శ్రీరామకృష్ణ పరమహంసని వివేకానందుడు అడిగాడు, నువ్వు ఏది చెప్తే అది నేను నమ్మను, నేను నమ్మి నాకు నిశ్చయం అయ్యి నా అనుమానాలన్నీ తొలగిన తర్వాతే నేను నమ్ముతాను అన్నాను. అంటే స్ట్రాంగ్, చాలా బలీయమైనటువంటి విశ్వాసంతోనే చేస్తాను. గురూపనిష్ట వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అని అంటారు. గురువు చెప్పాలి, వేదాంత వాక్యమై ఉండాలి, అంటే శాస్త్రబద్ధమైనటువంటి వాక్యమై ఉండాలి. అటువంటి దాంట్లో విశ్వాసం ఉండాలి. అదే శ్రద్ధ. శ్రద్ధగా చదువుకుంటేనే విద్య వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం రావాలి అని అంటే శ్రద్ధ ఉండాలి. విద్యను అర్థించాలి అనేటువంటి కోరిక ఉండాలి. తర్వాత కలలు కనాలి. అంటే ఎందుచేత జాగ్రత్త స్వప్న సుషుప్తి లక్షణాల్లో సుషుప్తి స్థితిలో నేను ఈ పని చేయగలను అని ఊహిస్తే, ఒక భావన చేసినప్పుడు దాంట్లో ఉండే కష్ట సుఖాలు తెలుసుకుని దాన్ని తర్కించుకుని ఆ కష్టాన్ని పోగొట్టుకోవటానికి ఊహ వస్తుంది. అప్పుడు అది కలలు అంటే. అందుచేత భావనానాము భవితుర్భవనానుకూలో భావయితుర్ వ్యాపార విశేష అని ఏదైతే జరగబోతోందో దాన్ని ఊహించి దానికి ముందర ప్రీ ప్లానింగ్ అంటారు ఇప్పుడు చెప్పేది. ఆ తప్పు ఒప్పులను సరిదిద్దుకుని సరైన మార్గంలో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తే తక్కువ తప్పులు అవుతాయి, ఎక్కువ విజయం సాధిస్తాడు. అయితే విజయం సాధించగలిగితే సంతోషం, అతను గురుస్థానంలోకి వెళ్తాడు. విజయం సాధించలేకపోతే తాను జరిగినటువంటి ఆ దోషాల్ని ఇతరులకు చెప్పి ఒక గైడెన్స్ కింద పనిచేస్తాడు. అందుచేత మంచి జరిగినా పర్వాలా, చెడు జరిగినా పర్వాలా, ఒక లక్ష్య సాధనతో చిత్తశుద్ధితో విద్యార్థి గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి. అటువంటిప్పుడే అతని చిత్తశుద్ధితో తొందరగా తన యొక్క లక్ష్య సాధన జరుగుతూ ఉంటుంది. ఇక లావణ్య గారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే స్వామి వివేకానంద వారు కనుక చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఈ నేటి అత్యాధునిక సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? చాలా ఇంపార్టెన్స్ ఉంది స్వామి వివేకానంద వారు ఏది చెప్పినా కూడా దానికి ఒక అంతరార్థం ఉంది అని చెప్పుకోవాలి. సో నవ్వేడేస్ ఉన్న దానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు అది? యాక్చువల్గా సింహాచలం కొండలో మనం క్యూలో నిల్చుంటే ఆ క్యూలో చాలా మంచి మంచి సేయింగ్స్ రాసి ఉన్నాయి. అందులో ఒక చాలా మంచి సేయింగ్ రాశారు వాళ్ళు సింహాచలం కొండ పైన. ఏంటంటే, ఇన్ ప్రేయర్ యు ఆర్ టాకింగ్ టు గాడ్, ఇన్ మెడిటేషన్ యు ఆర్ లిస్నింగ్ టు హిమ్ అనేసి. ప్రేయర్ చేసినప్పుడు మనం భగవంతుడు నువ్వు అదివ్వు ఇదివ్వు అదివ్వు అంటాం. బట్ మెడిటేషన్ అనేటువంటిది ఇట్స్ లైక్ డెవలపింగ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. అవును, ఒక సంబంధం. ఇట్స్ అ వెరీ క్లోజ్ కాంటాక్ట్. బికాజ్ మనం భగవంతుని ఏమంటా, నువ్వే నా తల్లివి తండ్రివి అన్నీ అంటాం. సో అందుకే అంటారు, ఏ దిక్కు లేని వాడికి భగవంతుడు ఉన్నాడు అని. సో ఫైనల్లీ గాడ్ ఈజ్ ద సుప్రీం ఆన్ ఆల్ ఆఫ్ అస్. సో మెడిటేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనం అభ్యాసం అనేటువంటిది చేయడం మొదలెడతామో, దెన్ వీ స్టార్ట్ హ్యావింగ్ కాన్వర్జేషన్ విత్ ద డివైన్, దెన్ వీ స్టార్ట్ హ్యావింగ్ కాన్వర్జేషన్ విత్ ద సుప్రీం. అందుకని వివేకానంద గారు అన్నారు, చాలామంది భారతదేశంలోకి వచ్చి మేము హిందువులు అయిపోతాము అంటే ఆయన అన్నారు, నువ్వు క్రిస్టియన్ అయితే మంచి క్రిస్టియన్గా ఉండు, ముస్లిం అయితే మంచి ముస్లింగా ఉండు, హిందువు అయితే మంచి హిందువుగా ఉండు. దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ టీచెస్. దాన్ని మనం ఏదైతే చదువుతున్నామో, ఎంతో జ్ఞానం ఉంటుంది మనకి, కానీ ఆ జ్ఞానం వల్ల వివేకం నెసెసరీ వస్తుందని లేదు. యూ మైట్ బి నాలెడ్జబుల్ బట్ ఇట్ నాట్ నెసెసరీ ఆర్ వైజ్. ఎందుకు చదువుకున్న చదువుని ప్రాక్టికల్ లైఫ్లో మనం అప్లై చేయలేకపోయినట్లయితే ఆ చదువు ఇట్స్ జస్ట్ పేపర్స్, దానివల్ల విజ్డమ్ అనేటువంటిది ఉండదు. సో అందుకని ఈ బిజీ టైమ్స్లోనే మెడిటేషన్ కానీ ఆధ్యాత్మికత యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మైండ్ కామ్ అవుతుంది, మైండ్ కంట్రోల్డ్గా ఉంటుంది. అండ్ అబౌవ్ ఎనీథింగ్ మనిషికి ఈ కాలంలో బాగా వాడేసేటువంటిది మాటలు. మాటల వల్ల ఎదుటి వ్యక్తిని మనం చాలా ఉత్సాహపరచచ్చు, లేదంటే వాళ్ళ గుండెల్లో గుణపాలను కూడా గుర్చొచ్చు. చాలా మంది అంటారు, మా ఉద్దేశం అది కాదండి, ఆ కోపంలో మేము అనేసాము అంటారు. కానీ అన్నమాట అనేసారు, వెనక్కి తీసుకో. ఎందుకు? ఈ కాలంలో అన్నిటికన్నా కంట్రోల్ లేనిది ఫస్ట్ థింగ్ ముఖం. అందుకే అంటారు, ద హోల్ లైఫ్ ఈజ్ కంట్రోల్ బై 3 inches టంగ్. మనం మాట్లాడేది, తినేది. అవును.
మనం నోటి జిహ చాపల్యానికి అలవాటు పడిపోయి అనారోగ్యమైన తిని ఒకటి అనారోగ్యాలు తెచ్చుకుంటాం, రెండు నోటికి కంట్రోల్ లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మానసిక అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. సో ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహణ అనేటువంటిది మెడిటేషన్ వల్ల, రాజయోగ సాధన వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. సో అందుకని చెప్పాలంటే ఒకప్పుడు లైక్ ప్రీవియస్ జనరేషన్స్లో ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి చిన్న పెద్ద సమయం సందర్భం చూసి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు నాకు ఎంత తెలుసు, నాకు చాలా నాలెడ్జ్ ఉందని బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వడం, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, సమయం సందర్భం చూసి మాట్లాడడం అది లేదు. నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఏదైనా నేను అంటాను ఐఎమ్ సో స్మార్ట్, ఐఎమ్ సో ఇంటెలిజెంట్, బట్ ఎప్పుడు లైఫ్లో అదే ముందుకు తీసుకురా. సో ఆధ్యాత్మికత అనేటువంటిది ఈ కాలంలో ఎస్పెషలీ కంట్రోలింగ్ ఆఫ్ అవర్ ఫిజికల్ సెన్సెస్ అండ్ ఆల్సో ద ఇంటర్నల్ సెన్సెస్. అంటే మనం మాట్లాడేది నోరు, చాలామంది చాలా దూకుల్లో వచ్చి కొట్టేస్తారు, దానివల్ల ఎదుటి వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కానీ ఆ ఒక్క క్షణం వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేసిన పనికి ఇద్దరు ఒక్కోసారి మొత్తం ఫ్యామిలీసే సఫర్ అవుతాయి. సో అందుకనే స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ ఎస్పెషలీ రాజయోగ అభ్యాసం ద్వారా మనకి మన ఇంద్రియం మీద నిగ్రహం అనేటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ లావణ్య గారు అండ్ థ్యాంక్ యూ సాంబమూర్తి గారు. ఈ రోజు ఆ స్వామి వివేకానందుడి గురించి మా ప్రేక్షకులకు ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం శాంతి. చూశారు కదండి, ఇది ఇవాల్టి భారత కీర్తి పతాకం స్వామి వివేకానంద వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.